గుంటూరు నగరంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. డయేరియాతో చికిత్స పొందుతున్న 75 మందిలో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. నల్లచెరువు ప్రాంతంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. మంత్రి విడుదల రజని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి డయేరియాకి సంబంధించినటువంటి పేషెంట్స్ కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా కూడా మనం చూస్తున్నాం, మంత్రి విడుదల రజని ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదైతే జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఎప్పటికప్పుడు డాక్టర్స్ పర్యవేక్షణలో కూడా వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ శారదా కాలనీకి సంబంధించి కానీ అటు శ్రీనగర్, నల్లజెరువుకు సంబంధించి 3 ప్రాంతాల నుంచి ఎక్కువ కేసెస్ నమోదైన దాదాపు ఇప్పటి వరకు కూడా 75 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వాళ్ళకి పూర్తిగా ఎక్కువ సిమ్టమ్స్ ఏదైతే వాంతులు విరోచనాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పేషెంట్ పూర్తిగా కూడా నీరసంగా ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మరి డయేరియా ఎందుకు వచ్చింది, 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా మరి అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు కూడా సమీక్ష నిర్వహించారు. ఏదైతే మరి ఆ ప్రాంతాల్లో శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాటిని ల్యాబ్కు పంపించారు. ఇప్పటికే హైదరాబాద్ ల్యాబ్కు పంపించిన తర్వాత ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది కూడా కనిపెట్టిన తర్వాత మరికొంతమందికి వ్యాపించకుండా చూసేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన టీడీపీ నేతలు విమర్శ అస్త్రాలు కురిపిస్తున్నారు. ఎందుకంటే మరి ఇంత నగరం గుంటూరు నగరంలోనే ఈ విధమైన మరి డయేరియాకు సంబంధించి గతంలో కూడా అనేక మార్లు వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు వాటర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికారులు పూర్తిగా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా వాటర్ తాగినటువంటి పేషెంట్స్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఒక వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మంత్రి విడుదల రజని ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏదైతే టీడీపీ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి విమర్శలకు కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సమయం పాటించాలి, ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి కూడా విడుదల రజని చెప్తున్నటువంటి ఒక గుంటూరు నగరంలో ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చూసాము. అటు ఆనందపేటకు సంబంధించి కూడా టీడీపీ ప్రభుత్వంలో కూడా అనేకమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఉన్నత స్థాయి అధికారులు ఏదైతే మరి ఐఏఎస్ స్థాయి మున్సిపల్ శాఖకి అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు కింద స్థాయి సిబ్బందిని పూర్తిగా అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తాగునీరు విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తలు పాటించకపోతే ఖచ్చితంగా ఈ ప్రభావం ప్రజల మీద పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైద్య శాఖ సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడు ఆ ప్రాంతాల్లో 3 ప్రాంతాలకు శ్రీనగర్ కానీ అటు శారదా కాలనీకి సంబంధించి కూడా 3 ప్రాంతాలకు సంబంధించి నల్లజెరువు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రతి 50 ఇళ్లకు సంబంధించి కూడా ఒక క్యాంప్ కార్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం, హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాము. అక్కడ కేసెస్ పెరగకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఇప్పటికే ఒక అధికారులకు ఒక అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు కూడా జీజీహెచ్లో తగ్గుముఖం పట్టింది. గుంటూరుకు సంబంధించినటువంటి జీజీహెచ్ హాస్పిటల్ పూర్తిగా వార్డు కూడా కొంత మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. 75 కేసెస్ సంబంధించి కూడా ఇప్పటికే 25 మంది కూడా డిశ్చార్జ్ అయినటువంటి నేపథ్యంలో అటు అధికారులు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ సంబంధించినటువంటి హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా మెరుగైన వైద్యం అందిస్తూ కూడా ఈ డయేరియాకి సంబంధించి కూడా పూర్తిగా మరి శాంపిల్స్ కలెక్ట్ చేసిన అనంతరం కూడా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దీనిపైన అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది కూడా మరి దీనిపైన అటు వైద్య శాఖ అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏది ఏమైనా ప్రజల పట్ల వాటర్కి సంబంధించి కూడా డయేరియాకి సంబంధించి కూడా ప్రజల పట్ల ఉన్నత అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. ఆ దశగా కూడా అధికారులు పనిచేయాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, గుంటూరు.